దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ఏముండాలి చెప్పండి? ఆత్మ సంబంధమైన ఆకలి దప్పిక ఉండాలి. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. నీవే నా భాగం అంటాడు. ఎవరు? నీవే నా పానీయ భాగం, నీవే నా భాగం అంటాడు. నా భాగాన్ని కూడా నీవే కాపాడుతున్నావు అంటాడు. దేవుడు ఎవరంట ఆయనకి? ఆయన భాగం అంట, ఆయన పానీయ భాగం అంట. ఆయన చెప్పాలి. ఇంకా ఆయన అంటాడు కదా, తేనె కంటే జుంటు తేనె దారుల కంటే కూడా నీ యొక్క వాక్యం ఎంతో మధురమైంది అంటాడు. నా జిహ్వకి ఎంతగానో ఏం చేస్తుంది చెప్పండి? రుచిని, ఆనందాన్ని కలగజేస్తుంది అంటాడు. అంటే ఏం కలిగి ఉన్నాడు ఆయన? తినాలి, త్రాగాలి అని ఒక దప్పిక, దాహాన్ని దేవుని పట్ల కలిగి ఉన్నాడు. కనుకనే వాక్యం మొత్తాన్ని సొంతం చేసుకున్నాడు. ఎవరో? దావీదు. దేవునికి స్తుతి కలుగునుగాక. దేవుని ఆరాధన చేశాడు, దేవుని స్తుతించాడు. ఎవరు చేయలేనంత ఆరాధన దావీదు భక్తుడు చేశాడు. ఎవరు చేయలేనంత స్తుతి దావీదు భక్తుడు చేశాడు. ఎవరు చేయలేనంత చెప్పలేనటువంటి మాటలు దావీదు పలికాడు దేవుణ్ణి బట్టి. కారణం ఏంటంటే దేవుని కొరకు ఒక దాహాన్ని, దప్పిక కలిగి ఉన్నాడు. దాహాన్ని దప్పిక కలిగి ఉన్నాడు. గత వారాల్లో చెప్పాను. ఏం చెప్పాడు తెలుసా ఆయన? సూర్య చంద్రుల్ని, నక్షత్రాలని, ఆకాశాన్ని, భూమిని, పాకి పురుగులని, ఎగిరే పక్షుల్ని, జంతువుల్ని, చిన్నల్ని, పెద్దల్ని, అగ్ని, వడగండ్లు, ఆవిరి, హిమము అంత కూడా దేవుణ్ణి స్తుతించాలంట. అంత కూడా ఏం కావాలా? దేవుణ్ణి స్తుతించాలి. ఇలాంటి అనుభవం ఎప్పుడన్నా ఉందా మీకు? లేదు కదా. ఇలా ఎలా మాట్లాడగలిగాడు అనేటువంటి ఆలోచన కూడా మనకు రావాలి. ఇలా ఎలా చెప్పగలిగాడు అని చెప్పేసి నేనే స్తుతించలేకపోతున్నాను కదా. అగ్ని స్తుతించు, వడగళ్ళారా స్తుతించండి, ఆవిరి స్తుతించండి, మేఘాలారా స్తుతించండి, ఆకాశమా స్తుతించు, భూమి స్తుతించు, ప్రాకే పురుగా, ఓ పురుగా దేవుడిని స్తుతించు, ఎగురుతున్న పక్షి దేవుడిని స్తుతించో, నడుస్తున్నటువంటి ఆ జంతువా, ఓ కుక్క, లేకపోతే ఓ సింహమా, ఓ పులి దేవుడిని స్తుతించు, దేవుడికే స్తుతి కలుగునుగాక. చంటి పిల్లలు, చంటి బిడ్డలారా దేవుడిని స్తుతించండి, ఓ శిశువా దేవుడిని స్తుతించు, దేవునికి స్తుతి కలుగునుగాక. వృద్ధులు మంచం మీద లేవలేక, నడవలేక పడిన వృద్ధులారా ప్రభువుని స్తుతించండి. చిన్నపిల్లారా, బాలులారా, ఆడుకునేటువంటి పిల్లలను చూసి, ఆ వీధుల్లో ఆడుకునే పిల్లలను చూసి, పిల్లలారా, బాలులారా దేవుణ్ణి స్తుతించండి, దేవుడి నామానికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా అని చెబుతున్నాడే. ఇలా మనం ఎప్పుడైనా చెప్పగలిగామా? ఎందుకని చెప్పలేకపోయాం? ఎందుకింత ఉన్నత స్థితిలో స్థాయిగా దేవుడిని ఆరాధన చేయలేకపోతున్నాం అనేటువంటిది అర్థం చేసుకో. దేవుడు చెప్తున్న వాక్యాన్ని వినకపోవడాన్ని బట్టి, దాన్ని తీసుకోకపోవడాన్ని బట్టి ప్రభుని ఏం చేయలేకపోతున్నావు? స్తుతించలేకపోతున్నావు, ఆరాధించలేకపోతున్నావు. ఎందుకు ఆరాధన చేయలేకపోతున్నావు? ఆయన నువ్వు ఎరగలేదు సరిగా. ఒక మాట, ఒక పచ్చి మాట, కష్టమైన మాట చెప్పాలంటే ప్రభువు నువ్వు సరిగా ఏం చేయలేదు చెప్పండి. ఈరోజు ఇళ్లలో ఇలాంటి టాపిక్ లేదన్న ఇల్లు లేదు, అవునా? ఇలాంటి టాపిక్ లేని ఇల్లు లేదు. మోదీ గారు తెలుసు, మోదీ గారి గురించి మాట్లాడుతాం. ఇద్దరు కలిస్తే ఇప్పుడు ఏ టాపిక్? జగనా, చంద్రబాబు, పవన్ కళ్యాణ, బీజేపీయా? ఇదే వాళ్ళ గురించి మనకు బాగా తెలుసు. బీజేపీ తెలుసు, బీజేపీలో నాయకులు తెలుసు, చెప్పండి. కాంగ్రెస్ పార్టీ తెలుసు, పార్టీలో నాయకులు తెలుసు. ఎవరెక్కడ గెలిచారో, ఎక్కడ ఓడిపోతారో చెప్పండి. ఎన్ని చెప్పమంటే అందరూ కూడా, ఆడవాళ్ళ పిల్లలు మొదలుకొని పెద్దవాళ్ళు కూడా మాట్లాడతారు. కానీ దేవుడి గురించి నోరు తెరిచి మాట్లాడే వాళ్ళు కరువు అయిపోయారు. అర్థమైందండి? ఎప్పుడు కూడా ఎవరి గురించి మాట్లాడాలా? అమ్మ బిడ్డలారు వింటున్నారా? ఎవరి గురించి మాట్లాడాలి? మన ఇళ్లలో, నీ హృదయంలో ఎప్పుడు దేవుని గురించిన సంభాషణ ఉండాలి, దేవుని స్తుతించాలి. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా.